అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ అధినేత డొనాల్డ్ ట్రంప్ సమీపంలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆదివారం ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్లో గోల్ఫ్ క్లబ్ కోర్టులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా కాల్పులు జరిగాయి. దీంతో అప్రమత్తమైన యుఎస్ సీక్రెట్ సర్వీస్ పోలీసులు ట్రంప్ను వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించారు. తుపాకీతో ఉన్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిపిన నిందితుడిని 58 ఏళ్ల ర్యాన్ వెస్లీ రౌత్గా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు గుర్తించారు. ముష్కరుడు ట్రంప్కు దాదాపు 275 నుంచి 450 మీటర్ల దూరంలో ఉన్నాడు. ట్రంప్ గోల్ఫ్ ఆడుతున్న ప్రదేశానికి దగ్గరలో పొదల్లో నుంచి AK-47 రైఫిల్ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కాల్పుల ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని సీక్రెట్ సర్వీస్ అధికారులు తెలిపారు. 2 నెలల క్రితం పెన్సిల్వేనియా రాష్ట్రం బట్లర్ నగరంలో ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ ప్రసంగిస్తుండగా ఓ యువకుడు ట్రంప్పై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ట్రంప్ ప్రాణాలతో బయటపడ్డారు. ఇక తాజాగా మరోసారి కాల్పుల ఘటన జరగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.